అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1989వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని వంతుల అత్త పంతాల కోడలు కథ గురించి చెప్పుకుందాము. ఈ కథ రచించింది మాచిరాజు కామేశ్వరరావు గారు. శివపురం గ్రామం వాడైన వెంకటరత్నం ఒక సామాన్య కుటుంబీకుడు. అతడి తల్లి అలివేలుకు భార్య కోమలికి క్షణం కూడా పడేది కాదు. కోమలికి పంతం కొంచెం ఎక్కువ. అలివేలు అన్నింటిలోనూ కోడలితో వంతుకు వచ్చేది. ఒకసారి వెంకటరత్నం పెద్ద జబ్బు పడి లేచాడు. ఏమండి, మనం తిరుమలకు వెళ్ళాలి. మీకు నయం అయిన వెంటనే దర్శనానికి వస్తామని మొక్కుకున్నాను అన్నది కోమలి వెంకటరత్నానికి అన్నం వడ్డిస్తూ. ఆ పక్కనే చల్ల చిలుకుతున్న అలివేలు, అవునరా బాబు, నేను మొక్కుకున్నాను, అందరం కలిసే వెళ్ళొద్దాం అన్నది. తన వైద్యానికే చాలా డబ్బు ఖర్చయి ఉండడంతో ఆడవాళ్ల మొక్కుల మాట విని వెంకటరత్నం అదిరిపడ్డాడు. అయితే అత్తాకోడళ్ళు చిరక దేవుడికి మొక్కుకొని చిరక వైపుకు పదమననందుకు సంతోషించాడు. వెంకటరత్నం తన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చిన డబ్బుతో తిరుమల యాత్రకు వెళ్ళారు. ముగ్గురు మేనాలు మాట్లాడుకొని కొండపైకి చేరారు. కొండ మీద వెంకటరత్నం కష్టాలు ప్రారంభమయ్యాయి. కనిపించిన ప్రతి విగ్రహం దగ్గర ఉన్న హుండీలో భర్తను అడిగి డబ్బులు తీసుకొని వేయసాగింది కోమలి. కోమలి హుండీల్లో డబ్బులు వేయడం చూసి తన వంతు కొడుకు దగ్గర వసూలు చేసి తను హుండీల్లో వేయసాగింది అలివేలు. ఇది చూసి కోపం వచ్చిన వెంకటరత్నం వాళ్లకు నచ్చచెప్పలేక అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ వచ్చాడు. దర్శనం అయ్యాక వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. మేనాలు మాట్లాడరా బాబు అన్నది అలివేలు ఆయాసపడుతూ. నా కాళ్ళు పీకేస్తున్నాయి అన్నది కోమలి కాళ్ళు నొక్కుంటూ. వెంకటరత్నం ఇక కోపం ఆపుకోలేక, ఇంకా నయం, మేళతాళాలు వద్దా, డబ్బంతా హుండీలలో నింపేశారు, నా దగ్గర కానీ లేదు, కొండ కాలినడకన దిగవలసిందే అన్నాడు. అదేం మాటరా బాబు, ఆ సంగతి ముందే చెప్పొద్దు అన్నది అలివేలు కోపంగా. ముందు చెప్పి ఉంటే మీ ముల్లేం పోయేది అంటూ మూతి ముడిచింది కోమలి. ఆడవాళ్లకు మగవాడి సంపాదన, అయ్యే ఖర్చుల గురించి తెలిసి ఉండాలి. తెమ్మనగానే నేను ఎక్కడి నుంచి డబ్బు తేగలనని మీరు ఆలోచించవద్దా? అయితే పుణ్యం అనేది డబ్బు చెల్లించి కొనగలిగిన వస్తువు కాదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడాన్ని మించిన పుణ్యం లేదు. సరే నడవండి అంటూ మెట్లు దిగడం ఆరంభించాడు వెంకటరత్నం. వాళ్ళు మిట్ట మధ్యాహ్నం వేళకు తమ ఇల్లు చేరారు. తొందరగా వంట చేయండి, ఆకలి దహించుకుపోతున్నది అని తల్లికి భార్యకు చెప్పి వెంకటరత్నం ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. తొందరగా వండి తగలడు, నాకు నీరసంగా ఉన్నది అన్నది అలివేలు కోడలితో. ఆ మాటే నేను మీతో చెబుతున్నాను, వంట త్వరగా చేయండి అన్నది కోమలి. ఆ అత్తాకోడళ్ళ మధ్య అన్ని పనులకు వంతులున్నవి. పొద్దుటిపూట వంట కోమలి చేస్తుంది, సాయంత్రం వంట అలివేలు చేస్తుంది. అయితే అది మధ్యాహ్నం కావడంతో ఇద్దరూ వంట నువ్వు చేయాలని వాదించుకొని ఎవరూ చేయకుండా కూర్చున్నారు. తరువాత కొంతసేపటికి వెంకటరత్నం వచ్చి వంట ఎవరూ చేయలేదని తెలుసుకొని భార్యతో, నువ్వు చిన్నదానివి, పెద్దవాళ్లతో పంతం ఏమిటి, రాక్షసిలా దాపురించావు అని తల్లితో, అమ్మా నువ్వు పెద్దదానివి కదా, నీకు చిన్నవాళ్లతో వంతులెందుకు, మీ ఇద్దరూ నన్ను కాల్చుకు తింటున్నారు, చీచి అంటూ ఆ కోపంలో బయటకు వెళ్ళిపోయాడు. అత్తగారి ముందు భర్త తనను తిట్టడం భరించరాని అవమానంగా తోచింది కోమలికి. కొడుకు తనను కోడలి ముందు అలా కసురుకున్నందుకు కోపం తెచ్చుకున్నది అలివేలు. కొద్దిసేపు తర్వాత పుట్టింటికి పోవడానికి సామాను సర్దుకున్నది కోమలి. రెండో కొడుకు ఇంటికి వెళదామని తను సామాను సర్దుకున్నది అలివేలు. కాకతాళీయంగా వాళ్ళు వెళ్ళవలసిన ఊరు ఒక్కటే. ఇంటికి పెద్దవారు. ఇంటికి తాళం పెట్టి తాళం చెవి పక్కింట్లో ఇచ్చే బాధ్యత మీది అన్నది కోమలి. ఇల్లు నీది, బరువు బాధ్యతలు నావా, ఇది మరీ బాగుంది, ఆ పనులేవో నువ్వే చేసుకో అన్నది అలివేలు. ఇద్దరూ కొంతసేపు వాదించుకొని చివరకు ఇంటికి తాళం వేయకుండానే బయలుదేరారు. వాళ్ళు 4 బజార్ల కూడలిలో కొంతసేపు ఎదురు చూశాక ఒక గుర్రపు బండి వచ్చింది. ఇద్దరు వెళ్ళవలసింది ఒకే ఊరని తెలిసి బండివాడు వాళ్లను బండి ఎక్కి కూర్చోమన్నాడు. అత్తాకోడళ్ళిద్దరూ బండి ఎక్కి వెనక వైపున పక్కపక్కన కూర్చున్నారు. బండి ఊరు దాటాక
వాళ్ళల్లో ఒకరిని ముందుకు జరిగి కూర్చోమన్నాడు బండివాడు. నేను ముందుకు జరగను, మీరు జరగండి అన్నది కోమలి. నేను కదలను, కావాలంటే నువ్వే ముందుకు జరిగి కూర్చో అన్నది అలివేలు మొండిగా. ఇద్దరూ పంతం పట్టారు. బండివాడు పెద్దగా హెచ్చరిస్తున్నా వినిపించుకోలేదు. వేగంగా పోతున్న బండి కాస్త అత్తాకోడళ్ళ బరువుకు వెనక్కు లేచిపోయింది. వాళ్ళిద్దరూ పక్కనే ఉన్న నీళ్లగుంటలో పడ్డారు. తరువాత ఇద్దరూ మూలుగుతూ నీళ్లగుంటలో నుంచి పైకి వచ్చి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద ఎడముఖం పెడముఖంగా కూర్చున్నారు. ఒక పావుగంట గడిచాక అలివేలు బండివాడికి గుర్తులు చెప్పి తన కొడుకును పిలుచుకు రమ్మన్నది. అతడు మరొక అరగంట గడిచాక వెంకటరత్నాన్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. కొడుకును చూస్తూనే అలివేలు, చూడరా బాబు నా అవస్థ, నీ పెళ్ళాం పంతం నా దుంప తెంపింది అన్నది. నాతో వంతు పెట్టుకోవడం ఎందుకు? తను బండిలో కాస్త ముందుకు జరిగి కూర్చుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అయ్యో నా నడుం విరిగినట్టుగా ఉంది అంటూ కోమలి జలజలా కన్నీళ్లు రాల్చింది. తల్లిని భార్యను ఇలాంటి దీనస్థితిలో చూసిన వెంకటరత్నానికి వాళ్ళ మీద చాలా జాలి కలిగి, జరిగిందేదో జరిగింది, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుంటే మంచిది అన్నాడు. అత్తాకోడళ్ళు తలలు వంచుకొని కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. వాళ్లకు తమ పంతాల మీద వంతుల మీద రోత కలిగింది. ఇంత జరిగాక బుద్ధి రాకపోతే నేను మనిషినే కాదు అన్నది కోమలి. నేను అంతే, ఇంటికి పోదాం, బండిని వెనక్కు తిప్పించు అన్నది అలివేలు. ఇంకా ఇల్లేమిటి, మీరిద్దరూ పంతాలు వంతులతో ఇంటికి తాళం పెట్టలేదు, దొంగలు ఇల్లంతా దోచుకున్నారు, మీ ప్రయాణం ఆపడం ఎందుకు, వెళ్ళండి అన్నాడు వెంకటరత్నం. తమ మూర్ఖత్వం వల్ల ఇంటిని దొంగలు దోచుకుపోయారని తెలిసి అత్తాకోడళ్ళు విలవిలలాడిపోయారు. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లే జరిగింది, నా వంతుల జబ్బు కొంప ముంచింది అన్నది అలివేలు చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ. లేదు అత్తయ్య, దీనికంతా కారణం నా అర్థం లేని పంతమే, అదే నా ఇంటిని గుల్ల చేసింది అన్నది కోమలి ముక్కు చీదుతూ. ఇద్దరూ తప్పు నాదంటే నాదని వాదనకు దిగారు. అది చూసిన వెంకటరత్నం చిన్నగా నవ్వి, మంచికైనా చెడ్డకైనా పంతాలు వంతులు మంచివి కావు, మీలో నిజంగా మార్పు వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఇల్లు దోపిడీ అయిందని చిన్న అబద్ధం చెప్పాను. ఇద్దరూ తమలోని లోపాన్ని గుర్తించారు కదా, అదే చాలు, ఇక బండి ఎక్కండి, ఇంటికి పోదాం అన్నాడు. ఆ మాటలు అత్తాకోడళ్లకు పరమానందం కలిగించాయి. ధన్యవాదాలు.